రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమంగా జిల్లాలో కూడా జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు నడిచిపోతున్నాం. నేను ఒకటే జిల్లా ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే, గవర్నమెంట్ సూచనల మేరకు అదేవిధంగా ఆయన లాస్ట్ ఒక 75 సంవత్సరంలో మనకు చూపించిన ఒక దారి ఉంది. అంటే సోషల్ జస్టిస్, ఎడ్యుకేషన్, అదేవిధంగా ఖచ్చితంగా పోరాటం చేసుకొని ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారో అందరికీ కూడా ఏ విధంగా సోషల్ జస్టిస్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ ఒక దారి ఆయన చూపించడం జరిగింది. దానిలో జిల్లా యంత్రాంగాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిర్మాత ఆయన కులమత దేశాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలనే దానికోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన గొప్ప నాయకుడు, రాజకీయ నాయకుడు కూడా. అసమానతలు తొలగిపోవాలని చెప్పి జీవితకాలం పోరాడాడు. ఇప్పుడు కూడా మేమేమంటామంటే, మా గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళకి చట్టపరంగా శాసనసభలో ఏమైతే నిర్ణయాలు, ఎస్సీ సబ్ ప్లాన్ దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఐటీడీఏ, బీసీ కార్పొరేషన్, అవన్నీ యథాతథంగా ఫంక్షన్ కావాలా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మా గవర్నమెంట్ రాగానే ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని వెల్ఫేర్ అయినా కొత్త ప్రోగ్రామ్స్ చేయొచ్చు, కానీ చట్టపరంగా ఉన్న ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సబ్ ప్లాన్ కానివ్వండి, వాళ్ళకి ఆ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఫండ్స్, వాటిని పక్కదోవ పట్టించే రైట్ ఎవరికి లేదు. అందుకనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ట్రాక్లో పడ్డాయి. ఎస్సీ ఎస్టీల కోసం, వాళ్ళ కోసం ఏదైనా ఒక సమస్య వస్తే ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటాం తప్ప వాళ్ళేదో పేదోళ్ళు అని చెప్పి గాలి వదిలేసే ప్రసక్తిలా, రాజీ పడే ప్రసక్తి. భారతరత్న అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం నిర్మించడానికి ఆయన కష్టపడింది చాలా ఉంది. చాలా దేశాలు తిరిగి అప్పట్లో ఆ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసి, ఆ రాజ్యాంగంలో మన భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా ఈ భారతదేశం ఉండాలంటే ఎలా ఉండాలా, ఒక డెమోక్రటిక్ కంట్రీకి రాజ్యాంగం ఎలా ఉండాలనే దాని మీద ఆయన కూలంకుషంగా అన్నీ చూసి ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగం వల్లే ఈరోజు కొన్ని ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా వాటికి కట్టడి చేసేదానికి ఈ రాజ్యాంగం ఎంతో దీనికి సంబంధించి వీలైంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే ఆశయాలు, ఆయన అనుగుణంగా అన్ని విధాల అటు కూటమి ప్రభుత్వం కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేస్తాం. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు, మాగుంట లేఅవుట్, నెల్లూరు, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.